మీ ఇండస్ట్రీలో మీ పేరు మీద ఒక సామెత తిరుగుతుంటుంది, ఒక సేయింగ్ కొటేషన్ లాగా. అది మీ దాకా వచ్చిందో లేదో, మీరు చెప్పింది మీరు ముందు గుర్తుందో లేదో తెలియదు. మందులోకి సోడా కావాలంటే సోడానే తెచ్చుకోవాలి, వాటర్తో కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పి మీరు చెప్పారని మీ పేరు మీద తిరుగుతుంటుంది. కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పేసి. కాంప్రమైజ్ అవ్వదు. సినిమాల విషయంలో కూడా నేను సినిమా చేసేప్పుడు కందిరికి అప్పుడు 12 కోట్ల మార్కెట్, నాకు 17-60 అయింది. అబ్బా, నేను కాంప్రమైజ్, సినిమా హిట్ అవ్వాలి, బాగుండాలి. అవును, కాంప్రమైజ్ తీస్తే అలాగే ఉంటుంది. అంతే. నేను ఆది తీసేటప్పుడు అవును, మన స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాల, అవును, సుబ్బు రిలీజ్ కాల, నాది 4వ సినిమా. కానీ 3వ సినిమాగా పూజ జరిగింది. ఓకే, పూజ చేయాలని పూజ చేసినాక దాని బడ్జెట్, దాని కథ, మా పక్కన వాళ్ళు కూడా ఏంటి అంత బడ్జెట్ అన్నాడు. కథ బాగుంది, ఇది సమరసింహారెడ్డిని దాటుంది రెవెన్యూ అన్న 100% కాన్ఫిడెంట్గా చేసి రిలీజ్ చేశారు. ఎంత పెట్టారు సార్ ఆ రోజుల్లో మీరు? అది చాలా అయింది అప్పట్లో. 2002 మార్చ్ రిలీజ్ అయింది, 2001లో స్టార్ట్ అయింది. అప్పట్లోనే 13-14 కోట్లు అయింది. మార్కెట్ అప్పుడు అంతా 5 కోట్లు 6 కోట్లు. కొత్త స్టూడెంట్ నెంబర్ కూడా యావరేజ్, అది యావరేజ్ సినిమానే, హిట్ సినిమానే. ఇది బ్లాక్ బస్టర్ కదా, ఇది ఎన్టీఆర్ని ఒక స్టార్డమ్. ఏంటంటే ఆది రిలీజ్ రోజు ఒక్క బ్యానర్ లేదు ఏ థియేటర్లోను, ఎక్కడ ఏ సెంటర్లోను. రెండో రోజు థియేటర్లు మొత్తాలు కట్టారు బ్యానర్స్. ఒక నందమూరి అభిమానం వంశ వచ్చాడని చెప్పేసి ఇంకా అందరూ. అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అవును, వితౌట్ డెఫిసిట్ ఆ రోజులు 100 సెంటర్స్ 100 డేస్ ఆడి వితౌట్ డెఫిసిట్. అవును, రెంట్ కట్టే పని లేకుండా రెంట్ వస్తూ 100 డేస్ ఆడిన ఏకైక సినిమా అప్పట్లో. మామూలు రికార్డులు కదా ఆ సినిమాలన్నీ కూడా. అసలు అంటే ఆ రోజులు 100 డేస్ అనేది ఇప్పుడు మర్చిపోయాం అసలు. ఇప్పుడు మనకి 10 days 15 days మ్యాక్సిమం లైఫ్ 10 days. ఓకే, కష్టం ఉంటే 20 రోజులు ఓకే రన్ వస్తుంది. వస్తే గొప్ప బ్లాక్ బస్టర్ కింద. అంటే అప్పుడు రెవెన్యూ ఇప్పుడు రెవెన్యూ మారిపోయింది. అప్పుడు రెవెన్యూ ఎంత వస్తుందో ఇప్పుడు కంటే డబుల్ వస్తుంది. అంతే ఖర్చు అవుతుంది. ఓకే, అయితే ఎన్టీఆర్ని కెరీర్ బిగినింగ్ డేస్లోనే డబుల్ బడ్జెట్ పెట్టి చేశారు ఆయన. మార్కెట్ కంటే కూడా డబుల్ బడ్జెట్ రిపీట్ చేశారు. మళ్ళీ తర్వాత రభస రిపీట్ చేశారు. రభస రిపీట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి పరిస్థితి? ఆ ప్రాజెక్ట్ సేఫ్ అయినా? లేదు, 14 కోట్లు పోయింది. 14 2014లో ఓకే, 14 కోట్లు పోయింది. ఓకే, అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అది. అవును, చాలా పెద్ద అమౌంట్ అది. అవును, 14 కోట్లు పోయింది. ఓకే, అది సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్కి, రభస సినిమా అప్పుడు ఎన్టీఆర్కి చేంజ్ చెప్పమంటే ఏం చెప్తారు? ఏం అబ్జర్వ్ చేశారు దగ్గర నుంచి? చేంజ్ ఏం లేదు, అన్ని రెమ్యునేషన్లు, నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, ఆ డైరెక్టర్కి బాగుండకపోవటం, లేట్ అవటం. అవును, ఇంట్రెస్ట్లే దాదాపు 14 కోట్లు ఇంట్రెస్ట్ లైన్. అసలు కంటే 1.5 year 2 years ప్రాజెక్ట్ అయ్యేసరికి అవును ఇంట్రెస్ట్లు అయిపోయినాయి. ఓకే, 2013 ఫిబ్రవరిలో ఓపెన్ చేసి 2014 ఆగస్టులో రిలీజ్ చేసేసరికి, సెప్టెంబర్లో రిలీజ్ చేసరికి 1.5 year పైన అయ్యేసరికి ఇంట్రెస్ట్లు తడిచిమోపడైంది. 14 కోట్లు ఇంట్రెస్ట్ అయింది, 13,75,00,000 ఇంట్రెస్ట్ అయింది. పొద్దున్నే పేపర్ చూస్తే దేవా చివరి షెడ్యూల్ అని ఉంది పేపర్లో. ఏమంటే శ్రీహరి ఇంటికి ఫోన్ చేస్తే పేజర్లో పలానా షూటింగ్లో ఉన్నాడు, పేజర్ నెంబర్ ఇచ్చారు. ఆ పేజర్కి మెసేజ్ పెట్టా, ఫోన్ చేశాడు, చేసి పలానా దగ్గర షూటింగ్ శ్మశానం జరుగుతుంది, దేవా ఫినిషింగ్, శ్మశానం దగ్గర రమ్మన్నాడు. వెళ్తే ఏరా అన్నాడు. వెళ్ళే సినిమా చేయాలన్నా. అదే నిజంగా చేస్తావా అన్నాడు. నిజంగానే సినిమా చేయాలని వచ్చాను. సరే సాయంత్రం ఇంటికి రా అన్నాడు. ఇంటికి వెళ్ళాం. ఇంట్లో కూర్చున్నాక సిట్టింగ్ అంతా అయినాక సరే రేపు కలుద్దాం అన్నాడు. సరే రేపు క్యాష్ పట్టుకొని కార్లో స్కూటర్ మీద వెళ్ళాను. ఇంటికి వెళ్తే కారు ఉంది కానీ స్కూటర్లో వెళ్ళి డిక్కీలో డబ్బు పెట్టేసుకొని వెళ్తే పోసాని కృష్ణమూర్తి గారు వచ్చారు. ఈయనే మనకి రైటరు. కథ బాగుంది అన్నాడు. ఎంత అండి కథకి అన్నా? 2,25,000 అన్నాడు. లేదు సార్, సింగిల్ పేమెంట్ 2 లక్షలు అని 2 లక్షలు తీసి ఇచ్చా. షాక్ అయి ఉంటా. నువ్వు డబ్బులతోటే వచ్చావరా అన్నాడు. అవునా, నీకు కూడా ఇది 2 లక్షలు అడ్వాన్స్ కాదా, నాకు పార్ట్నర్షిప్ కూడా కావాలి. పార్ట్నర్షిప్ తీసుకో, రెమ్యునేషన్ ఇటు 2 ఉంటాయి కదా, 2 డన్ అన్న. తెల్లారి 2-3 రోజులు నేను ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అంటే కాదు, పోలీస్ హిట్ అయింది, దేవా బాగా వచ్చింది, ఇదే డైరెక్టర్ పెట్టుకుందాం. సో అక్కడ నుంచి ఆయనే ఫైట్ మాస్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవ్రీథింగ్ ఆయనే చూశాడు. ఓకే, శ్రీహరి అందరిని సైట్ చేశాడు. నేను అందరిని పిలిచి అడ్వాన్స్ ఇవ్వటం, ఆఫీస్కి వెళ్ళటం, అడ్వాన్స్ ఇవ్వటం. అలాగా ముహూర్తం ఏమీ లేదు. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారును, మల్లిడి సత్యనారాయణ రెడ్డి, క్రాంతి బిశ్వస్ రెడ్డి గారు కోదండరాముడు అని తీస్తున్నారు.
దానికి శ్రీశైలం పోయి పంతులు గారితో ముహూర్తం పెట్టించుకొచ్చారు. ఓ పలానా రోజు 16వ తారీఖు ఓపెనింగ్, 26వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ అని. అదే డేట్లు నేను పెట్టేసుకున్నాను. వాళ్ళు పెట్టుకొచ్చిన ముహూర్తాన్ని నేను డేట్లు పెట్టేసి పలానా రోజు మంది ఓపెనింగ్ అన్న. అట్లా అన్నాడు. 16వ తారీఖు ఓపెనింగ్ నాకు ఎన్ని తెలియదు, 26 నుంచి షూటింగ్ చేస్తున్నాం అన్న. దేవా రిలీజ్ కూడా కాల. మంచిదని చెప్పి 16న పూజ చేసాం రామనాయుడు గారి స్టూడియోలో. 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసాం. ఓ ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాడు కదా, అవును. మురళి గారు ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాడు సాంబాయి. షూటింగ్ స్టార్ట్ చేసి సూపర్. స్టార్ట్ చేసిన ఒక నెలకి దేవా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. మాకు ఈ సినిమా 53 లక్షలు ఖర్చు అయితే 1,05,00,000 బిజినెస్ అయింది. ఓ బిజినెస్ కోటి అయింది. కోటి అయింది. అప్పట్లో మాకు 50 లక్షలు మిగిలింది ప్రాఫిట్. సాలిడ్ ప్రాఫిట్ అనమాట. అప్పుడు 50 లక్షలు పెట్టి ఏమైనా చేయొచ్చు. ఓకే. నా డబ్బులు కాకుండా నా దగ్గర 50 లక్షలు ఎక్స్ట్రా ఉంది. అవును. సో రిచ్ అయిపోయింది. అదే సాంబాయి తోటి రిచ్ అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ ఒక 6 monthsలో 3 ప్రాజెక్టులు సెట్ అయినాయి. విజయశాంతి గారితో వైజయంతి, రాజశేఖర్ గారితో మా అన్నయ్య, ఉపేందర్ తోటి 3 ఒకటే రోజు ఓపెనింగ్ రామనాయుడు స్టూడియోలో. 3 అదే అప్పట్లో 3 ఒకటే రోజు ఓపెనింగ్. 3 ఒకటే రోజు ఓపెనింగ్, 3 ఒక రోజు షార్ట్ షూటింగ్. 2 సినిమాలు టైం రిలీజ్ అయినాయి. ఒక సినిమా ఆగిపోయింది. ఓకే. సినిమా అయిపోయింది ఉపేందర్ది. ఓకే. ఎందుకంటే అందరికి డిస్ట్రిబ్యూషన్ వేసి ఎవరికి నచ్చలే ఆ సినిమా. పిచ్చిగా ఉంటుంది సినిమా, ఎవరికి నచ్చలేదు. పార్ట్నర్స్ అందరూ వదిలేశారు. అట్లా 1.5 year ఆగిపోయింది. 1.5 year అయిపోయినాక నేను కూర్చొని మా పార్ట్నర్స్ అందరినీ, నాకు ఆది షూటింగ్ జరుగుతుంది, 80 లక్షలు ఫైనాన్స్ దీని మీద ఉంది, ఈ సినిమా తీసుకోండి, ఓ 10 లక్షలు నేను క్యాష్ ఇస్తాను, మీరు రిలీజ్ చేసుకోండి. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని అట్లా కాదు, మేమే 10 లక్షలు ఇస్తాం నీకు, ఫైనాన్స్ నువ్వే క్లియర్ చేసుకున్నాను. ఓకే అన్నాను. ఫైనాన్స్ అంతా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వాళ్ళ చెక్కులు నోట్లు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. సినిమాని ఉపేంద్రకి పంపించాను. ఉపేంద్ర ఎడిటింగ్ చేశాడు. ఏంటి ఈ సినిమా పంపించావు, నాకు టోటల్ నెగిటివ్ ఎక్కడ ఉందన్నాడు. పలానా దగ్గర ఉందన్న. నెగిటివ్ ఎడిటర్ని పంపించు అన్నాడు. నెగిటివ్ ఎడిటర్ని పంపిస్తే అది టోటల్గా మారిపోయింది సినిమా. అసలు మంచి హిట్ కదా అది. నేను వచ్చి కాపీ చూసినాక ఇంత బాగుంది ఏంటి, మనం చూసే సినిమా వేరు, ఈ సినిమా వేరు. రామనాయుడు గారి స్టూడియోలో చూశాను. అమ్మటే అగ్రిమెంట్ చేశాను పోయి. అప్పటికి బ్యాలెన్స్ ఈస్ట్, నెల్లూరు, సీడెడ్ ఉంది. 3 తీసుకెళ్ళి రామనాయుడు గారికి దాంట్లో పెట్టా. అప్పుడు ఆయన 50 లక్షలు చెక్ నాకు సింగిల్ చెక్ ఇచ్చాడు. ఓ గ్రేట్. అంటే ఒక కోరిక ఉండేది. రవికిషోర్ గారు ఫస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 1 crore చెక్. అంతకుముందు ఎవరన్నా హీరోలు వాళ్ళు తీసుకున్నారు, కానీ యాజ్ ఏ ప్రొడ్యూసర్ 1 crore సింగిల్ చెక్ రామోజీరావు గారి దగ్గర తీసుకున్నాడు. సో మనం రామనాయుడు గారి దగ్గర తీసుకోవాలి. ఓకే. ఎలాగైనా అని చెప్పి ఒక దీంతో ఉంటే 50 లక్షలు రాకొచ్చింది. ఇమీడియట్లీ ఆది సినిమా ఈస్ట్లో డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. ఓకే. 105 తీసుకున్నా చెక్. ఓ నాయుడు గారి దగ్గర. గ్రేట్. ఎమ్మటే 6 months లోపే అచీవ్మెంట్, సక్సెస్ఫుల్ అచీవ్మెంట్. అవును, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెంట్. 1 crore 5 lakhs చెక్. సో అక్కడ నుంచి రెగ్యులర్ సినిమాలు తీస్తూ లాస్ట్లో 2015 వచ్చేసరికి లెక్కలు చూసుకుంటే 38 crores డెఫిసిట్లో ఉంది. ఓ ఎందుకు, మనం ఒక డబ్బింగ్ సినిమాలు 3 చేసాం. అవును. ఆ 28 కోట్లు కొన్నా. ఓకే. అవి 20 కోట్లు పోయినాయి 3 సినిమాల మీద. బ్రదర్సు, శకుని, గజరాజు. అవును. ఆ 20 కోట్లు ఇంట్రెస్ట్ అయ్యింది. సో మనం ఇంకా పెడితే ఇంకా డబల్ అయిన తర్వాత ఇంకా దీంట్లో లాభం లేదని చెప్పేసి ప్రాపర్టీలన్నీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేసి ఎక్కడెక్కడ క్లోజ్ చేసేసి డిస్ట్రిబ్యూషన్లో గంగా రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయ్యి అవును ఏ డిస్ట్రిబ్యూటర్కి మనం బాకీ వెళ్ళాం. బ్యాలెన్స్ చేస్తారు అక్కడ. బ్యాలెన్స్ చేస్తాం. ఓకే. మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసాం. ఓకే. మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తాం. నేను 9 ఏళ్లలో మంచి పిల్లలు మంచి పెద్దోళ్ళు అయిపోయారు. అవును. బాగా మంచి సినిమాలు చేస్తున్నారు. నా సైడు నేను రియల్ ఎస్టేట్లో స్థలాలు కొని ఇప్పుడు పెద్ద రిసార్ట్ కడుతున్నాను 10 ఎకరాల్లో. ఇంకొక 5 ఎకరాలు ఆల్రెడీ గెస్ట్ హౌస్ కట్టాను. ఇంకో చోట పొలాలన్నీ కొన్నాను. ఫార్మ్ హౌస్ ఉంటుంది కదా. ఫుల్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ చేస్తే మా ఫైనాన్స్ కూడా మీరు చేస్తే మీకు ఎంతకాలం ఫైనాన్స్ చేస్తాను. ఓకే. సో వాళ్ళు చేస్తారని కాదు, కానీ ఈరోజు మనం కూడా డబ్బు పెట్టుకొని అవును మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి అన్నీ రెడీ చేసుకొని కాన్ఫిడెంట్గా ఏప్రిల్ నుంచి చేద్దాం. సూపర్ అండి. ఎక్సలెంట్. మీ జర్నీ మామూలు జర్నీ కాదు ఇది.